ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఇక్కడ చూడొచ్చు. ఓకే, కనిపిస్తుందా? ఎస్, చూసుకోండి, మళ్ళీ ఒకసారి చదువుతా. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు. ఇక్కడ చూడొచ్చు ఫోటోలో సుదర్శన్ రెడ్డి అండ్ ప్రేమ్ సాగర్ రావు ఇద్దరున్నారు. దట్స్ గ్రేట్. అండ్ ఇది 8లో ఉందంటే ఒకసారి చూద్దాం. ఓకే, ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి, మొదటి పేజ్ తర్వాయి అనుకుంటా, అంతేనా? అంతే. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి పదవులు ఇద్దరు నాయకులకు ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ స్థాయి హోదాలిస్తూ పదవులు కట్టబెట్టింది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ఇద్దరిని క్యాబినెట్ హోదాలో నియమించగా సుదర్శన్ రెడ్డి మాత్రం అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని పేర్కొంది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నాయకులిద్దరికీ మొదటి నుంచి మంత్రివర్గంలో స్థానం ఇస్తారని అంచనాలుండేవి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ పదవులు ఇవ్వడం, వారిలో ఒకరికి మంత్రులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించడానికి వీలుండగా అజరుద్దీన్కు మాత్రమే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరో 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఆది నుంచి రేసులో వారిద్దరు, అంటే ముందు నుంచే వీళ్ళిద్దరు రేసులో ఉన్నారు. ఎవరు? ప్రేమ్ సాగర్ రావు అండ్ సుదర్శన్ రెడ్డి గారు. చూద్దాం అది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రి వర్గంలోకి రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు కూడా. కానీ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అమలు చేసే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారులుగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమాల అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్షించవచ్చు. సుదర్శన్ రెడ్డికి మంత్రులతో పాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని సెక్రటరియట్లో మంత్రుల ఛాంబర్స్ దగ్గరే ఆయన ఛాంబర్ కూడా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపింది. ప్రభుత్వం ప్రధానంగా అమలు చేసే సంక్షేమ అభివృద్ధి పథకాల యూనిట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి స్థాయి అధిపతిగా ఉంటూ సలహాదారుకు సహకరిస్తారని, ఆయా పథకాల అమలు తీరుపై ఈ యూనిట్ ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి నివేదిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం పడుతున్నారు. తాజాగా ఆయనకు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఆయన దీంతో సంతృప్తి చెందుతారో లేదో చూడాల్సి ఉంది. తప్పకుండా సంతృప్తి చెందుతారు, ఎందుకంటే ఇట్స్ ఏ ఆనర్ కదా. పథకాల గురించి వాటి గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సో ఈయన సుదర్శన్ రెడ్డి గారు అండ్ ప్రేమ్ గారు కంగ్రాచులేట్ ప్రజల
చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. దట్స్ గ్రేట్. ప్రేమ్ సాగర్ రావు గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు. ఇక విస్తరణ ఉండదా? ఇప్పటికే ప్రత్యేక సలహాదారుగా ఉన్న కేశవరావుకు క్యాబినెట్ హోదా ఉంది. సీఎం ముఖ్య సలహాదారు సహా మిగిలిన సలహాదారులకు ఆ హోదా లేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్న చిన్నారెడ్డి మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానితులుగా ఉండగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ప్రస్తుత నియామకాలతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇంకా మరికొందరు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మిగిలిన ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం ఉందా, లేక ఆహ్వానితులుగా ఉన్న వారితో కలిసి గరిష్ట సంఖ్యకు చేరినందున కొత్తగా ఎవరికి అవకాశం ఉండదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది గాయస్ ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి అండ్ సంస్థ చైర్మన్గా, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు న్యూస్ అప్డేట్.